ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో ఏంటా మల్లెపూలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో స్పెషల్ మల్లెపూ నెలండి. సమ్మర్ స్పెషల్. సమ్మర్లో మన ఆడవాళ్ళకి గుర్తొచ్చేదేంటి? మల్లెపూలే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మల్లె చెట్టు, కంపల్సరీగా ఉంటుంది అనమాట మ్యాక్సిమం. సో అలాగే మా ఇంట్లో కూడా 2 మల్లె చెట్లు అయితే ఉన్నాయి. ఆ మల్లె చెట్లకు పూసిన పూలే ఇవి. సో మా ఇంట్లో ఉన్న ఆ 2 మల్లె చెట్లకి నేను పూలు ఎలా కోస్తానో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నాకు 2 మల్లె చెట్లు ఉన్నాయి. నా మెయిన్ గేట్కి కింద అటొక మల్లె చెట్టు, ఇటొక మల్లె చెట్టు ఉంటుంది. అయితే సమ్మర్లో నాకు ఇది పెద్ద టాస్క్. మల్లెపూలు అంటే చాలా ఇష్టం. మల్లె చెట్టునేమో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి అల్లిచ్చాను. ఇలా అల్లిచ్చిన తర్వాత ఫ్లవర్స్ ఏమో చెట్టు నిండా వచ్చేసాయి. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని కోసుకోవాలంటే పెద్ద టాస్క్ లాగా ఒక యుద్ధం చేయాలి. అంటే మల్లె చెట్టుకి తాడు కట్టాను కదా, ఆ తాడుకి ఇంకొక చున్నీ ఎక్స్టెన్షన్గా ముడి వేసేసి మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను మల్లె చెట్టుని కిందకి దింపుకుంటానన్నమాట. ఈ దింపుకునే టైంలో రోడ్లో అటు ఇటు వెళ్తుంటారు కదా, వాళ్ళు చూసారనుకోండి ఏమంటారో తెలుసా? అమ్మో ఏంటమ్మా చక్కగా మల్లెపూలు పూస్తుంటే తీసేస్తున్నావా చెట్టు అంటారండి. అయ్యో ఆంటీ నేను తీయట్లేదు ఆంటీ, పూలు కోసుకుందామని చెట్టుని కిందకి దింపుకుంటున్నా ఆంటీ అని చెప్తాను వాళ్ళకి. అవునా అమ్మా, మేము ఇంకా తీసేస్తున్నావేమో అనుకున్నా, ఎందుకు తీసేస్తుందా, చక్కగా పూలు పూస్తుంది కదా అనుకుంటున్నామమ్మా అని నవ్వేసి వెళ్తారనమాట. ఎవరన్నా అడిగితే ఇక అక్కడే పూలు కోసి వాళ్ళ చేతిలో పెట్టేస్తాను. అడగకుండా వెళ్ళారనుకోండి, నవ్వేసి నేను సైలెంట్గా ఉంటాను, వాళ్ళు కూడా నవ్వుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు ఈ పూలు కోయడానికి నేను ఒక్కదాన్నే కొయ్యను, మా ఫ్రెండ్ వస్తుంది. మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చిట్ చాట్ చేసుకుంటూ పూలన్నీ కోసేస్తామన్నమాట. తర్వాత ఏ విధంగా అయితే ఈ చెట్టుని కిందకి దింపానో అదే విధంగా పైకి కట్టేయాలి. ఆ పైకి కట్టే టైంలో మా తమ్ముడు లేదంటే మా సారు లేదంటే నేను ఎవరొకరం పైన ఉండాలి. పైనుండి ఆ చున్నీలను పైకి లాక్కొని ఇలా అయితే ముడి పెట్టేయాలన్నమాట. తర్వాత ఇంకొక వైపు ఉంది కదా చెట్టు, సేమ్ ఇప్పుడు దీన్ని ఎలాగైతే దించానో దాన్ని కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో దించుకొని పూలన్నీ కోసుకుంటానన్నమాట. ఈ దించి ఎత్తే టైంలో మల్లె మొగ్గలు జారిపోతాయేమోనని అదొక భయం. అరే రే చిన్నగరా అంటానమాట. కిందకి దింపేటప్పుడైనా పైకి లాగేటప్పుడైనమాట, పైగా లాగేటప్పుడైనా అలా అంటూ ఉంటా. అక్క అంటాడు మా తమ్ముడైతే, పో నేను దింప, నువ్వే వచ్చి దింపుకో అంటాడు మా తమ్ముడైతే. సో అలా ఆ విధంగా అయితే పూలు కోసేస్తాము. అలా కోసిన పూలని ఈ విధంగా అయితే మాల కట్టుకోవడం. ఈవినింగ్ టైం పూలు కోసి పూలు మాల కట్టడము అనేది ఈ సమ్మర్ టైంలో దానికంటూ ఒక 1.5 అవర్ కేటాయించాలన్నమాట. కానీ టైం చాలా మంచిగా సాగిపోతుంది, టైం పాస్ అనేది మంచిగా అవుతుంది. ఇక పూలు కట్టే విధానం అంటారా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడతారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. నేనైతే ఈ విధంగానే కడతాను. నాకు వేరే విధంగా కట్టడం రాదు, కానీ చాలామంది చాలా విధాలుగా కడతారు. నాకు ఇలాగే వస్తుంది. ఇంకా మాల అంటారా, ఈ పూలు అనేవి చాలా పొడవు ఉంటాయి, అలాగే లావు కూడా ఉంటుంది మొగ్గ. నేను ఇట్లా మాల కడుతుంటానా, కింద మాల కట్టిన మాల కింద పడిపోతుందా, అవైతే ఎంత పొడుగు సాగిపోతాయో. ఒక మూర పూలు దగ్గరగా 2 మూరల పైనే అవుతాయి అన్నమాట. అంత పొడుగు సాగిపోతాయి పూలు అనేది, ఎందుకంటే మొగ్గలు అంత బరువు ఉంటాయి కాబట్టి. ఇంకా ఈ పూలు అనేది ఇన్ని పూలు పూస్తాయి కదా, దగ్గరగా నాకు అంటే మంచిగా పూస్తుందంటే 2 kgs పూల వరకు పూస్తుంది అనమాట. 2 kgల పూలు అయితే పూసాయి. ఈ పూలని నేను టెంపుల్కి పంపించాను, అలాగే మా లైన్లో ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా నేను మా ఊర్లో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి కూడా తీసుకెళ్ళాను అనమాట ఈ పూలని. సో ఇది నా మల్లెపూల స్టోరీ. సో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టం కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా? సో మీ ఇంట్లో కూడా మల్లె చెట్లు ఉన్నాయా? ఉండే ఉంటాయి కదా, తప్పకుండా కామెంట్ చేయండి అది కూడా. ఇంకపోతే ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.